వీళ్ళందరి జంట ఊహిస్తుంది నవ్వుల పంట. వీళ్ళు ఏ స్కిట్ చేసినా క్రేజీ అంట. మరి ఇంకెందుకు లేట్ అంట, లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. నమస్కారం ఇంద్రజ గారు. మీ ముగ్గురం చాలా పద్ధతి గల ఆడవాళ్ళం. ఇప్పటి వరకు ఒక్క మగ పురుషుని కూడా కన్నెత్తి చూడలేదు తెలుసా? కృష్ణ భగవాన్ గారు అబ్బా పురుష్, అబ్బా పురుష్, అబ్బా పురుష్. అమ్మా ఏమైంది? ఆడెవడో దొంగోడొచ్చి నా బంగారం పొన్ను పీక్కుపోయాడే గుంజుగాడు. నోట్లో వేలు పెట్టి పీక్కుంటే కొరకొచ్చు కదే. అదేంటి నోట్లో వేలు పెట్టినా కూడా నేను కొరకలేను కదే. అదేంటి డల్ గా ఉంది, ఏమైంది? నాకు ఆరోగ్యం బాలేదే. హాస్పిటల్ పోవచ్చు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలిక చూపించమంటాడు కదే. చూపించడానికి ఏం మాయరాగో నీకు తెలుసు కదే, నేను నోట్లో నాలిక లేని అమ్మాయినని. అవునే, నువ్వు మొన్న రన్నింగ్ రేస్ లో లైన్ వరకు వెళ్ళి ఆగిపోయావంట ఎందుకు? అంటే నీకు తెలుసు కదే, నేను గీత దాటలేను అమ్మాయినే. చూశారు కదండి, ఇది మా పద్ధతి, మా కట్టుబాట్లు అంటేను. అసలు మగవాళ్ళు కనిపిస్తే అసలు మేము వాళ్ళ అంక కూడా అసలు చూడమండి. పద్ధతికి పట్టు చీర కడితే మా అక్క, సంస్కారానికి చిలుకు చీర కడితే నేను, కట్టుబాట్లకి కాటన్ చీర కడితే నేను. అబ్బా ఈ చీరలు గొడవ ఆపుతారా? ఆ సిరికేమో మన పెళ్ళంట తెలుసా మీకు? 2 రోజుల్లో ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు అందరూ మనల్ని ఎగపడి చూడాలంటే మనం ఏం వేసుకుని వెళ్ళాలి? ఏమీ వేసుకోనక్కర్లేదు. అలా కాదే, అంటే ఇప్పుడు ఉన్న డ్రెస్ లో వెళ్ళినా కూడా అందరూ మనన్నే చూస్తారని అర్థం. ఆ పాడుబుర్రని పక్కన పెట్టు. అబ్బా కాదే, నాకైతే బట్టలేమి నచ్చలేదే. అయితే నేను ఒక మంచి ఐడియా చెప్పనా? మన ఊర్లోకి కొత్త డిజైనర్స్ వచ్చారంట, వెళ్ళి వాళ్ళ దగ్గర కుట్టించుకుందామా? వెళ్దాం పదండి, నేను తీసుకెళ్తాదండి. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. గురుగారు, చిన్న పాపకేమో చీర కాస్త చిన్న దాయరా, పెద్ద పాపకేమో రైక కాస్త పెద్ద దాయరా. ఎందుకు పెద్ద చిన్న అయింది గురుగారు? వాళ్ళు మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు అనుకున్నావా? పక్కూరులో డిజైన్ చేయించుకున్నారు కాబట్టి అలా అయింది. అదే మన దగ్గర చేయించుకుంటే చిన్నోళ్ళకి చిన్నది, పెద్దోళ్ళకి పెద్దది సెట్ అయిపోయేది. మొన్న పొద్దున్నే మన షాప్ కి సిరి గారు వచ్చి అలా పరిగెడతారు ఎందుకు గురువు గారు? అవునరా, మార్నింగ్ నేను లేవగానే వచ్చి గురువు గారు షూట్ ఉంది, కాస్ట్యూమ్ కావాలి అంది. అప్పుడే నాకు తుమ్ము వచ్చింది. యాక్షన్ తుమ్మాను, ఖర్చు పిల్ల దిగనే కాస్ట్యూమ్ అదిరిపోయిందని పట్టుకొని పరిగెత్తింది. నా పేరు తెలుసా నీకు? ఏం పేరు గురుగారు? దాబే ఫ్రమ్ బాంబే. దాబే నా పేరు రా. దాబే. అవును, పక్కూర్లో నిన్ను అందరు ఎందుకు కొడుతున్నారు? పక్కూర్లో దోమలు ఎక్కువ. వాళ్ళందరూ వచ్చి నన్ను నైటీ గుట్టన్నారు. నీ దోమ తర్వాత నైటీ గుట్ట. వాళ్ళు బాగానే వేసుకున్నారు గురుగారు. వాళ్ళ మొగుళ్ళే వచ్చి నన్ను వేసుకున్నారు. మొన్న సుబ్బారావు వచ్చి కొట్టాడంటే నిన్ను. మనం కొత్త ఇల్లు కట్టుకుంటే ఏమని పెడతాం? వెల్కమ్ అని పెడతాం. వాళ్ళ భార్య జాకెట్ కూడా వెనకాల నేను వెల్కమ్ అని పెట్టా. ఆమె నడుస్తా అంటే అందరూ వాళ్ళ ఇంటికి వస్తారంట, అందుకని వాడు వచ్చి నన్ను కొట్టిండు. బాంబే నుంచి ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చి గురువు గారు? అంటే ఈ సిటీ అమ్మాయిలు మనకు అసలు పడర్రా. పల్లెటూరులో 16 అనాల తెలుగు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళకు మంచిగా డిజైన్ చేసి కొత్త కల్చర్ నేర్పిద్దాం. ఈ ఊర్లో మంచి వాళ్ళు ఉంటారు గురుగారు. రమ్మని ఒకసారి. కోసి కుట్టేది నువ్వేనా? కోసి పుట్టేది కోసి కారం పెట్టేది కాదు, డిజైనర్స్ అంటారు. నేను డిజైన్ చేసి చూపియాలి వీళ్ళకి. నేను గురుగారు నేను చూపిస్తా, ఆగండి. దిస్ ఈస్ మై డిజైనింగ్. సిరి రోడ్డు మీద వెళ్తుంటే అందరూ దాహం అంటున్నారని వచ్చి కంప్లైంట్ చేసింది. వాటర్ బాటిల్ పెట్టుకో, అడిగినోటి కల్లా ఇచ్చే. అంతే, మామూలు డిజైన్ కాదు ఇది. ఇక ఇటు చూడండి. ఇంకా అదేంటి సంచులన్నీ పోగొట్టు కుట్టేశారటి? ఇదంతా చెత్తేనా? మొత్తం చెత్త. పైనుంచి కింద చూడు. ఫేస్ కూడా చెత్తలే గురుగారు. ఓకే, 5 మార్క్స్ చెప్పేద్దాం. వద్దులేండి గురుగారు. ఆమె 5 మార్క్ ఫోటో పెట్టమంటే 5 మార్క్ వాళ్ళ అక్కది పెట్టారు మేడం, ఏమనుకోవద్దు. సరే గురుగారు, వాళ్ళకి ఏవో చూపియండి మీరు. ఇగో ఒక చెయ్యి లేని జాకెట్ కుట్టాం. చెయ్యలేదా? ఒక చెయ్యి లేకుండా ఎందుకు కుట్టారండి? ఆడవాళ్ళు ఒంటి చేతితో సంసారాన్ని నడిపిస్తారు కదా, అందుకే ఒక చేతితో కుట్టాం. ఎవరికైనా చూపించండి రా. కానీ నాకు ఒకటి కుట్టిస్తారా? నాకు తెలుగు డ్రెస్ కావాలి. ఏంటి, పంజాబీ డ్రెస్ కదా కావాల్సింది? ఆ పంజాబ్ భాష ఎవరికి అర్థం అవుతుందండి? అందుకే తెలుగు డ్రెస్ కావాలి నాకు. నేను మొన్న బెంగాలీలో కూడా కుట్టాను తెలుసా? ఏమన్నారు గురువు? వాళ్ళు బెంగాలీలోనే బెంగాలీ అన్నారు. మీ
మేము అసలే లక్షణమైన ఆడపిల్లలమండి. లక్షణమైన డ్రెస్ కుట్టండి మాకు. అయితే డ్రెస్ కో 1,00,000 రూపాయలు ఇవ్వండి. డబ్బులు ఎంతైనా పర్వాలేదు కానీ నాకు మోడల్ డ్రెస్సే కావాలి. పోనీలేండి ఆంటీ, మోడల్ డ్రెస్సే కుట్టిస్తాను. నేను కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, లక్షణమైన డ్రెస్ కుట్టించు నాకు. నువ్వు కూడా ఇవ్వండి 1,00,000 రూపాయలు. ఓకే ఓకే ఠీకే. అరే పనికి మాలోడా, అసలు మీకేమైనా బుద్ధి ఉందా? ఏమైందయ్యా? ఎవరు సార్ వాడు అలా అంటే నేను మొన్న షర్ట్ కుట్టమన్నాడు, కుట్టించాను. ఆ మాత్రం అరుస్తాడా? ఏమైంది? ఏమైందయ్యా? ఎందుకు అడతాను? వాడు షర్ట్ కుట్టమంటే ఏం కుట్టారు తెలుసా? ఏం కుట్టిండు? చూడు. ఏంది గురుగారు అది? అంటే షర్ట్ రెగ్యులర్ గా ఉంటది, ఇది వెరైటీ కదా. కప్ షర్ట్ ఆయన ఓకే, నువ్వేం చేసావు? ప్యాంట్ కి జిబ్బు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టాడు? వెనకాల పెట్టినా నువ్వు సురేష్ గాడు కాదు, పక్కూరు సురేష్ గానివి. వాడు సురేష్ గాడు. నువ్వు సురేష్ గానివా? ఆ, బాంబే. అంటే బాంబాయి లేదు, బీంబాయి లేదు. వాడు బాంబాయి కాదు, ఏం చేస్తాడు? కేకు బాత్రూమ్ పోతుంటాడు. బాత్రూమ్ కడుగుతాడా? నువ్వు సూపర్ రా. బట్టలు కుడతాము, ఫ్యాషన్ అది ఇదని మా దగ్గర లక్షలు దొబ్బాడాడు ఇందాకే. దొబ్బుతావరా అమ్మాయి? నేను ఒక్కనే దొంగనా? వీడు కాదా? వీడు పక్కూరు చిట్టుబాబు. ఒరే నువ్వా ఎట్రా? మొన్నే కదరా మా ఇంటికి వచ్చే దొంగతనానికి. ఓరే. బట్టలు కుడతాను, 1,00,000 రూపాయలు తీసుకున్నా. నా డబ్బులు మాకు ఇవ్వరా? ఇంకేం మాట్లాడతారండి, కొట్టి తరిమేక. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? బాగుంది కార్తిక్ గారు. వర్షిని అండ్ హైదరాబాద్ శ్రీదేవి ఇద్దరిది డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగా అనిపించింది. మీది ఇది వెరైటీగా ఏదో వచ్చారు మీరు, కాస్ట్యూమ్స్ అవి కూడా బాగా అనిపించింది. ప్రవీణ్ గుడ్, బాగుంది, కాన్సెప్ట్ కూడా బాగుంది కార్తిక్ గారు, నైస్. కృష్ణ భగవాన్ సార్, ఇక్కడ కూడా కొంతమంది అమ్మాయిలు బాంబే వెళ్ళిపోయి వస్తారట కదా హీరోయిన్లుగా. అవును, ఇక్కడ వాళ్ళే తెలుగు మాట్లాడరు సార్. వచ్చి బాగుంది. మీ అమ్మాయిలు ముగ్గురు ఎంట్రీ బాగుంది. ఆ చీటింగ్ అనేది బాగుంది. కాదు నిన్న ఎందుకు రాలే? మా అక్క నీళ్ళు పోసుకున్నా సార్. ఓకే వెళ్ళు. నువ్వు ఎందుకు రాలే? మన్న నీళ్ళు పోసుకుని సార్. నైస్ వెళ్ళు. అటెండెన్స్ బుక్ చేదురా, మేము ఇద్దరం తీసుకొస్తాం. నువ్వు అటెండెన్స్ అయ్యి నేను సార్ వస్తుందో చూసుకుంటా, ఓకేనా? రాజు నిన్న వచ్చినావు నువ్వు? వచ్చినా సార్. అరే మొన్న వచ్చినావు? అవును సార్. అరే సండే కూడా వచ్చిర్రు మీరు? రేపు కూడా వచ్చిర్రా మీరు? నమస్తే సార్, మురారి మా నాన్నగారు. బాబు ఈ మైక్ తీసే, నేను స్కిట్ చేయను. ఏంటి అలాగే వెళ్ళిపోతావు ఏంటి నువ్వు? నా పార్టీకి నేను హాలిడేస్ వచ్చాయని చెప్పేసి మా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతుంటే వచ్చి పెద్ద క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి వృద్ధ క్యారెక్టర్ ఇస్తావా? ఏ క్యారెక్టర్ అన్నది కాదురా, క్యారెక్టర్ ఇచ్చావా లేదా? ఇప్పుడు చూడు మా టీంలో ఎంతో మందికి ఎన్ని క్యారెక్టర్లు ఇస్తున్నాను. క్యారెక్టర్ బాగానే ఇచ్చాడులేనే, క్యాష్ ఇవ్వలేదని ఏడుస్తున్నారు పాపం.